20 వరకు ఉర్దూ మీడియంలో చదివే పిల్లలు నా దగ్గరికి వచ్చి కొంచెం మాట్లాడేవాళ్ళు అప్పట్లో ఉర్దూలో. వస్తుందేమో నేర్చుకుంటారు, అదే నేర్చుకునేట్టుగా మాట్లాడతారనే దీంట్లో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కొంచెం చెప్తా ఉన్నారు, నేను వింటా ఉన్నాను అనుకోండి. నేను కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం వలన కొంచెం వస్తుండేది ఆ టైంలో. ఫోన్ ఏమైందంటే ఇప్పుడు మాట్లాడడానికి పిల్లలు ఎవరు రావడం లేదు, నేను ఎవరితో మాట్లాడడం లేదు. వాటి గురించి అలంకరించిన ఈ కళాశాల గౌరవనీయ ప్రిన్సిపాల్ సూర్యారావు గారికి, ఇక్కడ సూర్యారావు సార్ ఉన్నారు, ఇక్కడ ఉర్దూ चंद्राराव सार अंटे अमजद अली सूर्य चंद्र सूरज और दोनों भी मेरे बाजू में तशरीफ फरमा है। मिगता उर्दू स्टाफ की सितारों की मानिंद है। अंदर की वंदनालु सलाम। मुख्यंगा నంద్యాలలో ఇక్బాల్ డే రోజు ఇక్బాల్ యొక్క జన్మదినోత్సవాన నంద్యాలలో ఒక మంచి అసోసియేషన్ ఉంది. ఉర్దూ భాషాభివృద్ధికి, ఉర్దూ సాహిత్యానికి, ఉర్దూ సాంస్కృతిక రంగాల్లో విశిష్ట కృషి చేస్తున్న వారికి ఈ అవార్డు వాడు ప్రదానం చేస్తున్నారు. కార్వాణి ఉర్దూ ఆ సంస్థ పేరు. మా ఫ్రెండ్ అతను నాతో మాట్లాడి, సార్ కడప జిల్లా నుంచి ఒక 2 పేర్లు మీరు ప్రతిపాదించాలి అంటే నాకు మొట్టమొదట పేరు జ్ఞాపకంలో వచ్చింది సార్ పేరు. సార్ నిగర్వి ప్రేమాభిమానాలతో స్నేహానికి ఒక చిహ్నం. తర్వాత ఉర్దూ పిహెచ్డి చేసిన వాళ్ళు లెక్చరర్లు చాలామంది తక్కువ. వాళ్ళు రెగ్యులర్ కానీ కాంటాక్ట్ బేసిస్ కానీ ఇంకొక రంగాల్లో కానీ చాలా తక్కువ. ఆయన దాదాపు ఇంత లావు పుస్తకం రాయడం జరిగింది ఆ పిహెచ్డి థీసిస్ కోసము. మీరు ఆ పుస్తకం చూసే భాగ్యం కలిగిందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చూశాను, చదివాను కూడా.